బంగ్లాదేశ్లో మరోసారి నెలకొంది. రాజధాని ఢాకా సహా పలుచోట్ల నిన్న రాత్రి అల్లరి మూకలు బేభత్సం సృష్టించాయి. 2 పత్రికా కార్యాలయాలను తగలబెట్టాయి. చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషనర్ నివాసంపైన ఆందోళనకారులు ఇటుకలు, రాళ్లు విసిరారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపైన దాడులు చేశారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు బంగ్లాదేశ్ హోంశాఖ భారీగా బలగాలను మోహరించింది. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ పార్టీ మద్దతుదారులు, విద్యార్థులు నిన్న రాత్రి ఢాకాలో బీభత్సం సృష్టించారు. పలు పత్రికా కార్యాలయాలపై దాడులు చేశారు. బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయానికి అల్లరి మూకలు నిప్పు పెట్టారు. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్ పైన దాడి చేశారు. కవ్రాన్ బజార్లోని డైలీ స్టార్ పత్రికా కార్యాలయానికి నిప్పు పెట్టారు. దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. అల్లరి మూకల దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబానికి ధన్మోండి 32 ఏరియాలో ఉన్న ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషనర్ నివాసంపైన ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు బాష్పవాయువు, లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారత అసిస్టెంట్ హై కమిషనర్ సురక్షితంగా ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఆందోళనకారులు పలుచోట్ల భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీపై దాడి చేసిన దుండగులు భారత్కు పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నారని ఆరోపించారు. గతేడాది జులైలో అవామీ లీగ్ అధినేత్రి, మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హైదీ కీలక పాత్ర పోషించాడు. కొన్నాళ్ల క్రితం భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం గత వారం అతడు ప్రచారం ప్రారంభించగా గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతన్ని వైద్యుల సూచన మేరకు సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.